రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. ఇక సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక అరెస్టు అనంతరం కోర్టుకు తరలించనున్నారు పోలీసులు. అరెస్టుకు ముందు బాల్క సుమన్ చెప్పారు, మీడియా ముందు మాట్లాడిన తర్వాతనే నేను దేనికైనా సిద్ధం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ మీడియా ముందు మాట్లాడారు. తదుపరి పోలీసులు బాల్క సుమన్ అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. రైట్, ఇక బాల్క సుమన్ అరెస్ట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికైతే తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మీడియా సమావేశం తర్వాత బాల్క సుమన్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా ముందుకు వచ్చారు, అరెస్టు చేశారు. కోర్టుకు తరలించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఏంటి డీటెయిల్స్, అక్కడ పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ అనిల్, ఇప్పటికైతే బాల్క సుమన్ మాత్రం అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ బాల్క సుమన్ మాత్రం స్వచ్ఛందంగా నాంపల్లి పోలీసులకు కూడా లొంగిపోయాను అంటూ కూడా ఇప్పటివరకే బాల్క సుమన్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా బాల్క సుమన్ అరెస్టుకు సంబంధించిన మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా బాల్క సుమన్ ని అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఒక సమాచారం వచ్చిన తర్వాత మాత్రం పోలీసులు తెలంగాణ భవన్ వద్దకి చేరుకున్న తర్వాత మాత్రం తెలంగాణ భవన్ వద్ద పోలీసులు రావడం, వచ్చిన సందర్భంలో మాత్రం ఆ పోలీసులకు వ్యతిరేకంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆ కార్యకర్తలందరూ కూడా నినాదాలు చేయడం, అదే సమయంలో మాత్రం పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ కార్యకర్తలకు మాత్రం వాగ్వాదం కూడా జరిగిన సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఆ బాల్క సుమన్ మాత్రం పోలీసులు అయితే అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. సింగరేణికి సంబంధించిన మాత్రం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాత్రం బాల్క సుమన్ మాత్రం ఇప్పటివరకు పోలీసులు మాత్రం అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తెలంగాణ భవన్ వద్ద బాల్క సుమన్ కూడా అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్ నుంచి ఇప్పటివరకే నాంపల్లి పిఎస్ కూడా పోలీసులు మాత్రం తరలిస్తున్నారు. నాంపల్లి పిఎస్ కు తరలించిన తర్వాత మాత్రం అక్కడ బాల్క సుమన్ కు సంబంధించి అక్కడి నుంచి కూడా నాంపల్లి కోర్టు కూడా తరలించబోతున్నారని చెప్పుకోవచ్చు. తరలించిన తర్వాత మాత్రం జడ్జి ముందు కూడా ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత మాత్రం ప్రవేశపెట్టినాక ఎన్ని రోజుల పాటు కూడా దానికి సంబంధించిన దానిపై కూడా ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు దానిపై కూడా ఒక ఆసక్తి తెరపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులను మోడించిన తర్వాత మాత్రం అక్కడ మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. భారీగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు. బాల్క సుమన్ ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా నినాదాలు చేశారు. తెలంగాణ భవన్ లోనే గత 3 రోజుల నుంచి కూడా బాల్క సుమన్ ఉన్నట్టు కూడా ఇప్పటివరకు పోలీసులు అయితే చెప్తున్నారు. ఇవాళ ఉదయం కూడా బాల్క సుమన్ తెలంగాణ భవన్ లోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినా కూడా నేను మీడియాతో మాట్లాడిన తర్వాత మాత్రమే నేను బయటికి వెళ్తాను, అరెస్ట్ అవుతానంటూ కూడా ఉదయమే ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇప్పటికైతే బాల్క సుమన్ తెలంగాణ భవన్ వద్ద ఇప్పటివరకు పోలీసులు మాత్రం అరెస్ట్ చేసి మాత్రం పోలీసుల వాహనాల్లో కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్ కూడా ఇప్పటివరకు తరలిస్తున్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత మాత్రం బాల్క సుమన్కు సంబంధించిన వ్యాఖ్యల సంబంధించి కూడా ఇప్పటివరకు ఆ కేసులు కూడా నమోదైన నేపథ్యంలో మాత్రం ఆ కేసులకు సంబంధించిన ఆ విషయాలపైన కూడా పూర్తిగా పోలీసులు ఆరా తీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు, వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటనే దానిపై కూడా పోలీసులు మాత్రం దృష్టి పెట్టబోతున్నారని చెప్పొచ్చు. దృష్టి పెట్టిన తర్వాత మాత్రం బాల్క సుమన్ నుంచి కూడా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి, ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనే దానిపై కూడా పోలీసులు మాత్రం స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మాత్రం సాయంత్రం నాంపల్లి కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. నాంపల్లి కోర్టులో మాత్రం జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టిన తర్వాత మాత్రం జడ్జి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సంబంధించిన లక్ష్మణ్ కూడా పోలీసు వాహనంలో వెళ్తున్నారు. లక్ష్మణ్ తో పాటు బాల్క సుమన్ ఉన్నారు కాబట్టి నేనే లొంగిపోయాను, నన్ను అరెస్ట్ చేయలేదు అనే దానిపై కూడా ఇప్పటివరకు బాల్క సుమన్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సింగరేణి పైన ఇప్పటివరకు బాల్క సుమన్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత మాత్రం ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా డీజీపీని కలిసారు. డీజీపీని కలిసి మాత్రం బాల్క సుమన్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళ ఫిర్యాదు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతో పాటుగా నాంపల్లి పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఐపిడిసి పోలీస్ స్టేషన్, దాంతో పాటుగా మంచిర్యాలలో మాత్రం పలు పోలీస్ స్టేషన్ లో కూడా అక్కడ బాల్క సుమన్ పైన కూడా ఫిర్యాదు చేస్తారు. అక్కడ కూడా కేసులు కూడా నమోదైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ బాల్క సుమన్ అయితే పోలీసులు అరెస్ట్ చేసి మాత్రం తీసుకెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నాంపల్లి పిఎస్ కూడా తరలిస్తున్నారు. నాంపల్లి పిఎస్ కూడా తరలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.